మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్‌లో ఒక అమానవీయమైనటువంటి ఘటన జరిగింది. ఒక కన్న తల్లిని లేకపోతే కన్న కూతురిని మనం ఎలా చూసుకుంటాం, కన్న తండ్రి అనేవారు చాలా సుకుమారంగా పెంచుతూ ఉంటారు. కానీ ఇలాంటి ఒక సంఘటన నేపథ్యంలోనే ఒక భార్య, ఒక భర్తల మధ్యటువంటి ఒక గొడవ లేకపోతే ఏంటి అసలు తెలీదు. కానీ అక్కడ ఒక అమానవమైనటువంటి ఘటన కూడా చోటు చేసుకున్న పరిస్థితి. పెద్దపల్లి జిల్లా మంథని మండలం భట్టుపల్లిలో దారుణం జరిగింది. కూతుర్ని గొడ్డలతో అతి కిరాతకంగా ఒక కసాయి తండ్రి అని చెప్పడం, కసాయి తండ్రి ఖచ్చితంగా కూతురు నరికినటువంటి ఘటన అక్కడ అందరినీ కలిసివేసినటువంటి పరిస్థితి. ఇది విన్నవారు కూడా ఏం జరిగింది, అలా తండ్రులు అలా ఉంటారా, ప్రవర్తిస్తారని ఒక దిగ్భ్రాంతి వ్యక్తం చేసే సంఘటన అక్కడ జరిగింది. ఇక దీనికి సంబంధించినటువంటి పోలీసులు ఎవరైతే కేసు నమోదు చేసి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పుడు గ్రామస్తులు నిలువరించి మేము శిక్ష మేమే వేస్తాం అని చెప్పినటువంటి సందర్భంలో తోపులాట చూసుకున్న పరిస్థితి కూడా ఉంది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అసలు ఏం జరిగింది, ఎంత జరగడానికి గల కారణాలు ఏంటి, దీనిపై అప్డేట్స్ ఏంటి చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం మంథని మండలంలో భట్టుపల్లి గ్రామంలో ఒక అమానవీయ ఘటన చోటు చేసుకుంది. తన కన్న కూతురిని అతి దారుణంగా గుడ్డలితో నరికి చంపాడు ఒక ప్రబుద్ధుడు. అయితే తను గత 6 నెలల క్రితం కూడా తన భార్యను కూడా హతమార్చినట్టుగా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. అంతేకాకుండా ఈ రోజు దాడి తర్వాత, తన కూతుర్ని హతమార్చిన తర్వాత సంఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్తులు ఎవరైతే ఉంటారో వారిపై కూడా దాడి చేసే ప్రయత్నం చేశాడు. అందులో ఒక వ్యక్తి కూడా గాయపడ్డాడు. అయితే దీంతో ఆగ్రహించిన ఆ గ్రామస్తులంతా కూడా తనని తక్షణమే హతమార్చాలని చెప్పేసి వాళ్ళంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే సంఘటన వివరాలు అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అతన్ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో స్థానికులంతా కూడా పోలీసులతో గొడపడి ఒక పోలీస్ వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. మనం విజువల్లో చూడొచ్చు. అయితే సౌదీ అరబ్ కంట్రీస్ లో ఎలాగైతే సత్వర శిక్షలు అమలవుతాయో, అంటే దానికి అనుగుణంగా మన భారతదేశంలో ఇట్లాగే ఉండాలి. ఇలాంటి ఉన్మాదులను మనము ఈ రోజులేస్తే రేపు అది ఇంకా ఇలాంటి ఘాతకాలకు పాల్పడుతుంటారు అని చెప్పేసి గ్రామస్తులంతా కూడా ఆ ఉన్మాదిని మాకు అప్పచెప్పండి, మేము అతన్ని హతమారమంటూ కూడా ఒక పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అతన్ని అదుపులోకి తీసుకుంటూ పోలీస్ స్టేషన్ కి తరలిస్తే మళ్ళీ 4 నెలల క్రితం భార్యను హతమార్చి ఇప్పుడు తాజాగా కన్న కూతురును హతమార్చాడు. అలాంటిది మళ్ళీ గ్రామంలో మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వచ్చి మళ్ళీ మిగతా హత్యలు కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాడిని మనం నిలువరించకూడదు అని చెప్పేసి తక్షణమే అతన్ని హతమారుస్తా, మాకు అప్పచెప్పండి అంటూ కూడా వాళ్ళు వాగ్వాదానికి దిగారు. అంటే తను ఒక ఏదైతే మానసిక స్థితి తనది సరిగా లేదంటూ కూడా వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఇంతటి దారుణానికి ఒడగట్టిన వ్యక్తిని మాత్రం అసలు ఉపేక్షించకూడదు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది రాజశేఖర్. శ్రీకాంత్, ఇదే నేపథ్యంలో ఎవరైతే నిందితుడు ఉన్నాడో, ఒక తండ్రిగా తను పని చేయకుండా ఎవరు ఇలాంటి పని చేయకూడదు అని చెప్పే విధంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారు, గతంలో ఊర్లో వాళ్ళతో ఎవరైనా అలాంటి సందర్భాలు లేకపోతే అలా ప్రవర్తించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? పలుమార్లు ఈ వ్యక్తి ఎవరైతే ఇప్పుడు ఈ ఘాతకానికి పాడుపడ్డ ఉన్మాది ఎవరైతే ఉన్నారో తను గ్రామస్తులతో తరచూ ఎవరికి పడుతూ, అంటే దారిన వలే వాళ్ళని కూడా గొడవ పడుతూ ఉండడము, దాడి చేయడం లాంటివి కూడా ఇలాంటి ఘటనలు చాలా చోటుకున్నాయని గ్రామస్తులు చెప్తున్నారు. 6 నెలల క్రితం భార్యను కూడా కడతీర్చాడు. అంటే మానసిక స్థితి, మానసిక రోగి అని కూడా చెప్పొచ్చు. తను మానసిక స్థితి బాగలేదని ఒక ఉన్మాదిలాగా మరి ఒక గ్రామస్తుల పైన దాడి చేయడమే కాకుండా హతమార్చి, అంటే ఈ రోజు కూడా తాజాగా ఒక వ్యక్తిని హతమార్చే ప్రయత్నం కూడా చేశాడు. కన్న కూతురుతో పాటు మరొకరి వ్యక్తి మీద కూడా దాడి చేశాడు. అంటే మానసిక స్థితి సరిగా లేనందువల్లే తను ఇలా చేస్తున్నాడని చెప్పేసి కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఆరోపిస్తున్నారు. కాకపోతే ఇలాంటి సైకో, అంటే మానసిక స్థితి అని మనము మానసిక రోగి అనకూడదు. ఎందుకంటే మానసిక రోగి అంటే తను ఎవరికి హాని చేయకూడదు. కాకపోతే ఇతను పలుమార్లు ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నాడు కాబట్టి ఒక ఉన్మాది అని మాత్రం తప్పకుండా పేర్కొనొచ్చు రాజశేఖర్. ఒక సైకోపాత్, ఏదైతే సైకో ఎలా ప్రవర్తిస్తారో ఆ విధంగా కూడా మనం చూసే అవకాశం ఉంది అనుకోవచ్చు. అంటే ఇంకొకటి ప్రధానంగా ఈ సంబంధించిన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అంటే మీరు చెప్తున్నటువంటి ఉన్మాది లేకపోతే సైకోనో అయితే కేసుకు సంబంధించినటువంటి పద్ధతి కూడా మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, దానికి సంబంధించిన అప్డేట్స్? తప్పకుండా రాజశేఖర్. అయితే ఏదైతే కన్న కూతురికి పట్ల ఈ ఘాతకానికి పాల్పడ్డ వ్యక్తిని కఠినంగా శిక్షలు అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు గ్రామస్తులకు కూడా నచ్చి చెప్పారు. అంటే చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు,
అది మళ్ళీ వారిపై కూడా ప్రభావం చూపుతుంది. చట్టాన్ని తాము చేతుల్లో తీసుకుంటే మీరు కూడా శిక్షార్హులు అవుతారని చెప్పేసి వారు సంధాయించి మేము చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలాగా అతన్ని అదుపులోకి తీసుకొని ఆ రకంగా మేము కేసులు పెడతామని చెప్పి కూడా వారు సంధాయించే ప్రయత్నం చేశారు. గతంలో భార్యను కడతీర్చిన కేసులో ఇటీవలే బయటికి వచ్చి తను ఈ విధంగా మళ్ళీ చెలరేగిపోయాడు. అది దీన్ని దృష్టిలో పెట్టుకొని గతం నేర చరిత్ర కూడా, అంతేకాకుండా ఈ రోజు ఎవరైతే మళ్ళీ కన్న కూతురు కాకుండా ఇంకో వ్యక్తి పైన కూడా దాడి చేయడంతో, అంతేకాకుండా గ్రామస్తులు తరచూ అందరినీ దాడి చేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అతనికి కఠిన శిక్ష పడేలాగా మాత్రం చర్యలు తీసుకుంటామని అయితే గ్రామస్తులకు పోలీసులు హామీ ఇచ్చి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది రాజశేఖర్. అంటే ఒకటి ఫైనల్ గా ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ హత్య చేసినటువంటి సందర్భంలో చూసుకుంటే అంత చిన్నారిని చంపాల్సిన అవసరం ఏమొచ్చిందని కేవలం మన మానసిక పరిస్థితి లేకపోతే సైకో మనస్తత్వం మనం ఒకటి ప్రధాన కారణం అనుకోవచ్చా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏమైనా జరిగింది అని కూడా మనం వెనక మనం అర్థం చేసుకునే అవసరం ఉందంటారు? అంటే దానికి సంబంధించిన అప్డేట్స్. సందర్భం అంటూ ఏముండదు. అంటే మన అనుకునాల్సిన ప్రకారం అయితే ఒక చిన్న పాప, చిన్నారి, అది కూడా తన సొంత కూతురు, 11 సంవత్సరాల చిన్నారి పట్ల అంత విచక్షణ రహితంగా ఒక గుడ్డలితో నరికి చంపే విధంగా ఒక చిన్నారి ప్రవర్తన మాత్రం ఉంటుందని మనం భావించనక్కర్లేదు. భార్య అంటే గ్రామస్తులు కూడా మనకు చెప్తున్నారు, భార్య అంటే ప్రవర్తన సరిగా లేదని, తనని హతమార్చాడని అంటే ఒక దాంట్లో ఒక అర్థం ఉంది. కానీ ఒక చిన్నారిని హతమార్చడానికి ఇతడి సైకోపాథిజం మనకు స్పష్టంగా కనబడుతుంది. మానసిక రోగి మాత్రం ఎట్టిగా పరిగణించకూడదు. అంటే మన భారతీయ శిక్షా స్మృతి ప్రకారము కొన్ని సెక్షన్లు చేర్చినప్పుడు, మానసిక రోగాన్ని చేర్చినప్పుడు అతనికి కఠిన శిక్షలు అమలు కాకుండా మానసిక రోగిగా పరిగణించి తనకు శిక్ష నుండి కాస్త విముక్తి లభించే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాడిని మాత్రం మానసిక రోగిగా పేర్కొనకూడదు. తప్పకుండా సైకోపాత్ ఉంది కాబట్టి, ఇది కావాల్సి చేసిన ఉన్మాదిలాగా ప్రవర్తించి చేశాడు కాబట్టి అతను 100% ఉన్మాది అని పేర్కొని కూడా తనను చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. అంటే కఠిన శిక్షలు అంటే కూడా యావజ్జీవ కారాగార శిక్ష, ఇలాంటి శిక్షలు కాదు, తనకు ఉరి శిక్షే కరెక్ట్, అంటే సరైన శిక్షగా గ్రామస్తులంతా కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉన్నది రాజు.